హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే గురు పౌర్ణమి రోజు పూజ అండి. ఇది నేను గురు పౌర్ణమి రోజు ముందు రోజే ఇలా గడపలని పూజించుకొని ఇలా అలంకరించుకున్నాను. గడపలను అయితే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. అసలు ఇంటి ముందు ముగ్గు ఉంటే ఎంతో కళగా మంచిగా ఉంటది కదండి చూడడానికి. అసలు నేనైతే ట్యాప్కి వచ్చి చూసుకుంటాను, ఎంత కళగా ఉంటే ముగ్గు మంచిగా ఉంటది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంటది మంచిగా, చాలా చాలా బాగుంటది చూడడానికి. నేనైతే ఎప్పుడు ఇలానే వేసుకుంటానండి. ఇంకా ఇలా ముగ్గు వేసుకొని ఇంకా మార్నింగ్ అయితే 5కి లేచేసి ఇంకా పని అంతా చేసుకొని ఇల్లు చేసి ఇంక ఇల్లు అయితే తడిబట్ట పెట్టేస్తున్నాను. ఇంకా తడిబట్ట పెట్టేసి స్నానం చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ ఉర్లి అయితే వాటర్ మార్చేసి ఇంకా గులాబీ పూలతో అలంకరించుకుంటున్నాను. గులాబీ పూలు, చామంతి పూలతో ఇలా మంచిగా అలంకరించుకుంటున్నాను. ఎంట్రన్స్ దగ్గర ఇలా పెట్టుకుంటే రాగానే చాలా బాగుంటది చూడంగానే. అందుకనేసి ఎప్పుడు ఇలా అలంకరించుకుంటుంటాను. ఇంకా అలంకరించుకునేసి ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చాను. పిల్లలు అయితే వెళ్ళారండి స్కూల్కి. ఇంకా అదంతా నేను చూపిలేదులండి, రెడీ చేసి పంపించేసాను పిల్లల్ని. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. ఆ రోజు గురు పౌర్ణమి కదా, గురు పౌర్ణమి అనేసి మంచిగా సాయిబాబాకి ఇంకా దక్షిణామూర్తికి పూజ చేసుకుందామని చేసుకుంటున్నాను. ఇంకా సాయిబాబాకి అయితే అభిషేకం చేసుకుందామని, గురు పౌర్ణమి కదా అభిషేకం చేసుకుందామని చేసుకుంటున్నాను. మంచిగా అభిషేకం చేసుకొని సాయిబాబా చాలీస వింటూ చేసుకుంటున్నానండి. మంచిగా అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను అనమాట. సింపుల్ గా చేసుకున్నానులేండి. ఏమి అభిషేకం చేసి ఇంకా పాలు, దానిమ్మకాయ అయితే నైవేద్యంగా పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. మనము ఎంత ఆడంబరంగా చేసాము అన్న దానికంటే మనం ఎంత భక్తితో చేసుకుంటున్నాం అన్నదే ప్రధానం కదా అక్కడ. అందుకనేసి నేను ఉన్న ఓటుతోనే మంచిగా ఇలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, నేనైతే ఇలా మంచిగా పూజ చేసుకున్నాను. నా పూజ ఎలా ఉందని కామెంట్ చేయండి. చూడండి, పూర్తిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే నేను సొరకాయ కర్రీ చేస్తున్నానండి, కూర. ఇంకా ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పోపు దినుసులు వేసుకొని ఒక పచ్చిమిర్చి
కట్ చేసుకోవాలి. ఇంకా 2 ఆనియన్స్ అయితే మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. కొంచెం మగ్గాక అందులో కొంచెం మెంతు పొడి వేయండి. ఒక హాఫ్ స్పూన్ చిన్న హాఫ్ స్పూన్ మెంతు పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట సొరకాయ కూర. ఇంకా అందుకనేసి నేను కొంచెం మెంతు పొడి వేసేసి ఇక్కడ ఆనియన్స్ వేసేసి కొంచెం మగ్గితే సరిపోద్ది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత కొంచెం టమాటాలు వేసేసి అందులో పసుపు సాల్ట్ వేసేసి, సాల్ట్ వేస్తే తొందరగా టమాటాలు మగ్గిపోతాయి కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసేసాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. మెత్తగా మగ్గాలి. మంచి టేస్ట్ ఉంటుందండి సొరకాయ పులుసు. ఒకసారి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరే అంటారు బాగుంది అనేసి. ఉప్పు కారం పసుపు అన్ని కరెక్ట్గా పడింది అనుకోండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. సాల్ట్ వేసేసి మంచిగా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గనివ్వండి. మంచిగా కలుపుతూ ఉంటే అడుగంటకుండా మంచిగా వేగిపోతాయి అనమాట, మగ్గిపోతాయి. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు వేస్తున్నాను నేను. సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి మంచిగా. అప్పుడు మంచిగా మగ్గుతాయి అనమాట. తర్వాత అందులో మీకు సరిపడినంత కారం వేసుకోండి. మీకు ఎంత కారం అయితే తినగలరు అనుకుంటారో అంత కారం వేసేసి ఒకసారి కలుపుకోండి. నేను ఇక్కడైతే 2.5 స్పూన్ కారం వేసాను. కారం వేసేసి కలుపుకొని ఇంకా మంచిగా అది వాటర్ వస్తుంది చూసారా సొరకాయలో నుంచి. సొరకాయ తింటుండాలండి, మన హెల్త్కి కూడా మంచిది. ఇంకా ఇక్కడైతే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చాను అనమాట. 2 నిమిషాలు మగ్గనిచ్చి చింతపండు పులుసు పోసాను. చింతపండు పులుసు పోసింది అయితే నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ రికార్డ్ కాలేదు, ఆగిపోయింది అనమాట. హీట్ ఎక్కువయ్యి అది చూడలేదండి నేను, చూసుకోకుండా ఇంకా పులుసు అయితే పోసి 2 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చేసాను అనమాట. మంచిగా 2 నిమిషాలు చింతపండు పులుసు పోసినాక ఎప్పుడైనా ఏ కర్రీ అయినా 2 నిమిషాలు ఉడికింది అనుకోండి, అప్పుడు ఆ ముక్కలకి మంచిగా పులుసు పట్టేసి చాలా టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది కర్రీ. అలా అనేసి నేను ఇంక 2 నిమిషాలు ఉడికినాక 1 గ్లాస్ వాటర్ అయితే పోసానండి. మంచిగా ఉడికిపోద్ది. మీరు పలుసుగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి. మా ఇంట్లో గ్రేవీ చిక్కగానే తింటారు, పలుసుకుంటే అంత టేస్ట్ అనిపించదు ఎందుకో. ఇంకా అందుకని నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను అనమాట. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి ఒక 7-8 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మంచిగా ఉడికిపోతాయి సొరకాయలు. లేత సొరకాయ అయితే తొందరగా ఉడికిపోద్దండి. ఇక్కడైతే నేను లేత సొరకాయ తీసుకున్నాను. ఇంకొక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్గా మూత పెట్టేసి ఒక 8 మినిట్స్ ఉడికించుకోండి. మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇంకా ఉడికిపోయినాక అయితే నేను ఇప్పుడే ఉప్పు కారం అన్ని చూసుకోండి, మంచిగా చూసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయండి. నా దగ్గర అయితే ఆ రోజు కొత్తిమీర లేదు, ఇంకెందుకని నేను కొత్తిమీర వేయలేదు అనమాట. ఉంటే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే, నాకు ఖచ్చితంగా వేయాలని ఏం లేదు. ఇలా చిక్కగా ఉడికినాక స్టవ్ కట్టేసి ఇంక నేనైతే బాక్స్లో పెడుతున్నానండి. నిజంగా చాలా బాగుంది సొరకాయ పులుసు. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. నిజంగానే చాలా బాగుంటుంది. ఇంకైతే నేను ఇక్కడ సొరకాయ కర్రీ దింపేసి పిల్లలకైతే స్కూల్ టైం అవుతుందండి, ఇంకా లంచ్ టైం అవుతుంది అనేసి బాక్స్ పెట్టేసి ఇక్కడైతే దానిమ్మకాయలు అయితే వలిసి పెట్టాను అనమాట. ఒకటి పిల్లలకి లంచ్కి స్నాక్స్ పంపిద్దామనేసి ఇంకా ఇక్కడ స్నాక్స్ పెట్టేసి క్యారేజ్ అయితే పెట్టేశానండి. ఇంకా ఇలా చేసుకున్నానండి. నా పూజ ఎలా ఉంది, నా ముగ్గు ఎలా ఉంది, ఇంకా నేను కర్రీ ఒకసారి ట్రై చేసాను. కర్రీ కూడా ఒకసారి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను ఇంకా పక్క రోజు ఫ్రైడే కదండి, ఇంకా అందుకనేసి నైట్ ముగ్గు పెట్టేసుకుందామని ఇదంతా చిమ్మేసి తడిబొట్టు అయితే పెడదామని ఇక్కడ చెట్లకైతే వాటర్ పోస్తున్నానండి. ఇంక ఈవినింగ్ ఇంకా మధ్యాహ్నం అంతా నేను వీడియో తీయలేదులేండి, ఇంకెందుకు అంతా అనేసి నేను తీయలేదు వీడియో అయితే మధ్యాహ్నము. ఇంక ఇది నైట్ అండి. ఇంకా నైట్ అయితే ఇలా తుడిచిపెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ముగ్గు అయితే షార్ట్ లో పెట్టాను చూడండి, ఫ్రైడేది కూడా మంచిగా వేసి పెట్టాను. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా అంతేనండి వీడియో ఇంకా ఓకేనండి, బాయ్.